ప్రజాపాలనకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నేడే ఆఖరు కావడంతో జనాలు పోటెత్తుతున్నారు. ఆయా కలెక్టరేట్ల వద్ద తమ దరఖాస్తులు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజాపాలన అధికారులను ప్రజలను మరింత చేరువ చేసిందని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెబుతున్నారు. శుక్రవారం నుంచే డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభించామంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. నేటితో ప్రజాపాలన కార్యక్రమం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టినటువంటి దరఖాస్తులకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్లు దగ్గర నుండి చూడబోతున్నారు. ప్రస్తుతం మనతో వనపర్తి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ఎండింగ్ కాబోతుంది. ఓవరాల్గా అంటే నెక్స్ట్ రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, మీ పర్యవేక్షణ అంతా కూడా దీని మీద ఎలా కొనసాగబోతుంది? ఓకే, ముందుగా అందరికీ నమస్కారం. మన వనపర్తి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో దరఖాస్తులు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు వరకు అది దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అన్ని వార్డులు అన్ని గ్రామ పంచాయతీలు కలిపి ఈరోజుకి ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి వార్డు కవర్ అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన లెక్క ప్రకారం నిన్నటి వరకు టోటల్గా 319 గ్రామ పంచాయతీ వార్డులో మనం ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. దాంట్లో 5 గ్యారంటీలకు సంబంధించి 1,00,000 దాదాపు 50,000 వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇంకా ఈరోజు కొన్ని అప్లికేషన్స్ వస్తాయి. అదే కాకుండా కొన్ని అప్లికేషన్స్ అదర్ దెన్ 5 గ్యారంటీలు ఉన్నాయి, అవి కూడా మనం టేకప్ చేయడం జరిగింది. ప్రజలు స్టార్టింగ్ నుంచి చూస్తే అందరూ సహకరించి ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో వార్డులో వాళ్ళు వచ్చి వాళ్ళ దరఖాస్తులు తీసుకొని చాలామంది అది నింపడానికి మన ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అది హెల్ప్ చేసి ప్రత్యేకంగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ అన్ని అప్లికేషన్స్ టీమ్స్ వారీగా వాళ్ళు మండలాల్లో అదేవిధంగా మున్సిపాలిటీలు వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. ఆ అప్లికేషన్స్ మనం నిన్నటి నుంచి అది ఈరోజు కూడా ప్రత్యేకంగా స్ట్రీమ్లైన్ చేస్తూ డిజిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ప్రతి మండలంలో ఆ టీం వాళ్ళకి వచ్చిన ప్రతి అప్లికేషన్స్ ఆన్లైన్ ఎంట్రీ చేసి అన్ని వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ ప్రజలు ఒక్కొక్క అప్లికేషన్లో ఇచ్చిన అన్ని వివరాలు ఆన్లైన్ చేసి దానికి ఉన్న పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ఇంకా మనకి ఒక వారం వరకు ఉంటుంది. మనం ఎక్కువ టీమ్స్ మండల స్థాయిలో సిబ్బంది మొబిలైజ్ చేస్తూ ఇది ప్రక్రియ ఒక టైం బౌండ్ మేనర్లో పూర్తి చేయడానికి అంత ప్రణాళిక వేసుకున్నాం. ఆ విధంగా పని కూడా నడుస్తుంది. అందరూ ఆ పని మీదనే ఉన్నారు. సార్, ఓవరాల్గా అంటే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగే సందర్భంలో ఎక్కడైనా సందేహాలు వస్తే, ఎక్కడైనా వాటిని ఆన్లైన్ చేసే క్రమంలో వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అంటే ఎక్కడైనా సమస్యలు వస్తే వాటిని ఎలా క్లియర్ చేయబోతున్నారు? ముందుగా ఫామ్ చాలా మంచిగా ఉంది. దాంట్లో ఉన్న వివరాలు ప్రత్యేకంగా జనాలు తీసుకొచ్చిండ్రు. మా టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు ప్రజల నుంచి ఫామ్ రిసీవ్ చేసినప్పుడు కూడా చాలా వివరంగా అన్నీ క్లారిఫై చేసుకొని తీసుకున్నారు. సో వాళ్ళు ఎక్సైజ్ చేసిన ఆప్షన్ ఎస్ నో కానీ టిక్ కొట్టడం కానీ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి అది వివరంగా మెయిన్ అంటే ఒక అంటే అప్లికేషన్ దరఖాస్తుదారు వివరాలు తర్వాత వాళ్ళు ఎక్సైజ్ చేసిన ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా సులభంగా ఉంది. ఒకవేళ డేటా ఎంట్రీ చేసినప్పుడు వారికి ఏదైనా డౌట్స్ ఉంటే మండల స్థాయి అధికారి కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు వాళ్ళు అందరూ టీమ్గా అవైలబుల్ ఉన్నారు. వాళ్ళు డౌట్స్ వచ్చిన వెంబడే మనం క్లారిఫై చేసుకుంటున్నాము. సార్, ఇప్పటివరకు జిల్లాలో ప్రధానంగా మీరు అన్నట్టుగా ఈ ప్రజాపాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు మీ దగ్గరికి వస్తున్నప్పుడు దరఖాస్తులు స్వీకరించే క్రమంలో కూడా ఈసారి గవర్నమెంట్ దరఖాస్తు ఫామ్ను కూడా వారి దగ్గర నుండి చూస్తున్నారు. ఎట్లాంటి అంటే అక్రమాలకు తావు లేకుండా కావచ్చు, జనాలను మోసం చేసి కొంతమంది గతంలో దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అటువంటి అంశాలు ఏమైనా ఈసారి మీ దృష్టిలోకి వచ్చాయా? వాళ్ళు దరఖాస్తులు తీసుకుని అక్కడ మీటింగ్ తీసుకున్నప్పుడు ప్రజాపాలన మీటింగ్ తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం చదివి వినిపించిన తర్వాత వాళ్ళ నుంచి అన్ని దరఖాస్తు తీసుకున్నాం. టీమ్స్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశారు కాబట్టి చాలా సంతోషంగా అక్కడ ఉండి అంత వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇది తీసుకోవడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది అన్ని అప్లికేషన్ తీసుకున్న తర్వాత మనం జనరల్గా చెప్తాం, మీకు ఏదైనా అదర్ గ్రీవెన్సెస్ ఉంటే లేదంటే మేము బయలుదేరినప్పుడు చాలామంది వస్తారు. ఇక్కడ అట్లా కాకుండా వెళ్ళినప్పుడు సార్ అన్నీ ఇచ్చేసినాము అయ్యేటట్లు చూడండి అని చెప్పేసి వెళ్తున్నారు కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక స్ట్రీమ్ లైన్ మేనర్లో ఈ ప్రక్రియ నడుస్తుంది. టైం టు టైం అది టైం బౌండ్ మేనర్లో చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ముందుగా ఆ విధంగానే ఇంప్లిమెంట్ చేసే ప్రణాళిక కూడా మేము వేసుకుంటాము. సార్, లాస్ట్గా ఈ దరఖాస్తు ప్రక్రియలో మేజర్గా ఈ యొక్క రేషన్ కార్డు సమస్య అనేది బాగా చాలా చోట్ల కూడా జరుగుతూ వచ్చింది. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఈ సమస్య ఎంతవరకు క్లియర్గా అంటే ఈ సమస్యను ఎలా క్లియర్ చేయాలనుకుంటున్నారు? ఒక ఫ్యామిలీ యూనిట్ ఒక రేషన్ కార్డు తీసుకున్నాం. రేషన్ కార్డు బట్టి ఒక ఫ్యామిలీ నుంచి ఒక అప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి అప్లికేషన్ వచ్చిన తర్వాత అది మనం రిసీవ్ చేసుకున్నాం. అదనంగా ఏదైనా వాళ్ళు దరఖాస్తులు ఇచ్చిన దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది పరిశీలించి దాని మీద మేము పరిష్కారం చేయడానికి రెడీ ఉన్నాము.
చూస్తున్నాం ఓవరాల్గా ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే డిజిటలైజేషన్ చేస్తామని, డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం ప్రత్యేకమైనటువంటి టీములను ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా చిన్న తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని చెప్పి కూడా వనపర్తి జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.